నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్న సీఎం కేసీఆర్. తమ సమస్య చంద్రబాబుతోనే కానీ ఏపీ ప్రజలతో కాదన్న గులాబీ బాస్. నన్ను చూసి ఓటేయండి, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో నేను అభ్యర్థిని. టీడీపీకి ఓటు వేయకుంటే మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందన్న చంద్రబాబు. ఎల్బీ నగర్లో రిజిస్ట్రేషన్ సమస్య తీరుతుందన్న కేటీఆర్. మోదీ ప్రభుత్వం చేసిందేంటో చెప్పుకునే పరిస్థితి లేదన్న వర్కింగ్ ప్రెసిడెంట్. నేటి సాయంత్రంతో ముగియనున్న ఏపీ తెలంగాణ ఎన్నికల ప్రచారం. 2 తెలుగు రాష్ట్రాల్లో మూగబోనున్న ప్రచార మైకులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని, తమ పార్టీ ఎంపీలు సహకరిస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ ఎంపీలు లోక్సభలో చెప్పారని అన్నారు. చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతోనే తప్ప ఏపీ ప్రజలతో తమకెప్పుడు పంచాయతీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు తనను తిడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము అడ్డుకోవడం లేదని, సముద్రం పాలయ్యే నీళ్లు వాడుకుంటే మంచిదే కదా అని అన్నారు. తమకు కులం, మతం, వర్గం లేవని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు కేసీఆర్. అప్పుడు టీబీ ఆసుపత్రిని కూడా నిజాం ఇక్కడే పెట్టడం జరిగింది. అది మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పోరాటంలో మీరందరూ భాగస్వాములు అయినారు. చాలా మందికి రాష్ట్రం వచ్చే నమ్మకమే లేకుండే, ఇది సాధ్యం కాదు అనే మాట చాలా ఎక్కువగా ఉండేది. కానీ చిత్తశుద్ధితోని, సంకల్ప శుద్ధితోని అనితర సాధ్యమైన పోరాటం చేస్తే 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం పోరాటం తర్వాత మనకు తెలంగాణ వచ్చింది. మిమ్మల్ని అందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎన్నికలు వచ్చినప్పుడు చాలా పార్టీలు వస్తాయి, చాలా సమావేశాలు పెడతారు, చాలా మంది నాయకులు సహజంగానే వస్తారు, చాలా విషయాలు చెప్తారు. మిమ్మల్ని నేను ప్రార్థించేది ఏంటంటే, దయచేసి అందరూ చెప్పేది సావధానంగా వినాలి, మంచిగా వినాలి. ఊరికి పోయిన తర్వాత మన గ్రామంలో, మన బస్తీలో చర్చ పెట్టాలి, నిజం ఏంది అనేది గ్రహించాలి. ఎలక్షన్లో గెలవవలసింది నాయకులు కాదు, వ్యక్తులు కాదు, ప్రజలు గెలవాలి. ప్రజాస్వామ్యంలో నిజమైన పక్వత, నిజమైన పరిణతి ఉంటే ప్రజలు గెలవాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజల అభిమతం గెలవాలి. ఆ పరిపక్వ దశ ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా పామర్రులో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తన పార్టీ అభ్యర్థులు కానీ, కార్యకర్తలు కానీ, అధికార యంత్రాంగం కానీ ఎప్పుడో చిన్న తప్పు చేస్తుంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీకి ఓటు వేయకపోతే అది తనకు నష్టదాయకమని, రాష్ట్రానికి నష్టమని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు. నన్ను చూసి ఓటేయండి, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో నేను అభ్యర్థిని. ఎంపీగా, ఎమ్మెల్యేగా మీరు నన్ను చూడండి. విభేదాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీకి ఓటు వేయకుండా ఉంటే అందరం దెబ్బతింటాం. పామరును కుప్పం కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతా అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇక వేదికపై ఉన్న మాజీ ప్రధాని దేవగౌడపై పొగడ్తలు జల్లు కురిపించారు. బెంగళూరులో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన కోసం వచ్చారంటూ కొనియాడారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ విపక్ష నేత జగన్పై విమర్శలు చేశారు. జగన్ తన మేనిఫెస్టోలో రాజధాని అమరావతి గురించి కనీస ప్రస్తావన కూడా చేయలేదని మండిపడ్డారు. జగన్ గెలిస్తే రాజధానిగా అమరావతి ఉండదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సిబిఎన్ఆర్ చాలా బాగా చేస్తున్నారు. గౌరవనీయులు పెద్దలు, మనందరి శ్రేయోభిలాషి మాజీ ప్రధాని శ్రీ దేవేగౌడ గారు, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు నారాయణ గారు, ఉయ్యూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పామర్రు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయురాలు కల్పన గారు, వేదిక పైన వేదిక ముందున్న కుటుంబ సభ్యులందరికీ, పామర్రు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నా, ఇది మన నాయకుడు ఎన్టీ రామారావు గారి స్వస్థలం, పుట్టిన గడ్డ. జనతా ప్రిపరేషన్ 3 రోజుల్లో పోలింగ్ కూడా అవుతుంది.
ఇప్పుడే తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాను. తుఫాను చాలా తీవ్రంగా ఉంది. తెలుగుదేశం పార్టీ తుఫాన్. ఎవరైనా బయట వస్తే కొట్టుకొని పోతారు. ఎవరు ఈ గాలికి తట్టుకోలేరు. ఈరోజు రేపు సైకిల్ స్పీడ్ ఇంకా పెరుగుతుంది. పెరగడమే కాదు, తిరుగులేని శక్తిగా తయారు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు ఈ ప్రభుత్వ పాలనలో ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాము అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. చేతులెత్తి కూడా చూపియండి. ఈ మీ ఆనందం కోసం 5 ఏళ్లు కష్టపడ్డా. రాత్రికి మీ ఆనందం చూసిన తర్వాత ఆనందంగా నిద్రపోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నాయకుడికైనా కోరుకునేది పేరు కోసం. నాకు ఏమి అవసరం లేదు. మీరందరూ ఆనందంగా ఉండి మీ జీవన ప్రమాణాలు పెరిగి మీరు ఎప్పటికప్పుడు నన్ను ఆశీర్వదిస్తా ఉంటే ఇంకా ముందుకు పోతాను తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్య లేదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. విభజన జరిగిన తీరు బాధాకరం. మీరందరూ అనుకున్నారు పింఛన్లు ఇస్తారా, ఏం జరుగుతుందని భయపడ్డారు. నేను ఈరోజు అడుగుతున్నా, మిమ్మల్ని ఎవరికైనా ఇబ్బంది రానిచ్చానా? 5 సంవత్సరాలు చెప్పిన దానికంటే ఎక్కువ చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. వృద్ధులందరినీ చూశాను. వాళ్ళని చూసిన తర్వాత పెద్ద కొడుకుగా ఉంటా 1000 రూపాయలు పింఛనిచ్చి 5 రెట్లు పెంచుతానని చెప్పాను. కానీ మీ కష్టాలు చూశాను. 10 రెట్లు పెంచాను. 2000 రూపాయలు చేసి ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హామీ ఇస్తున్నా, మళ్ళా 3000 రూపాయలు చేస్తా. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక కేబీఆర్ గార్డెన్స్లో ఎల్బీ నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎల్బీ నగర్లో 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు నాణ్యమైన ప్రజా రవాణాను అందిస్తున్నామని, త్వరలోనే ఎల్బీ నగర్లో రిజిస్ట్రేషన్ల సమస్య తీరుతుందని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేక పరిశ్రమలు మూతపడే పరిస్థితులు ఉండేవని, గతంలో విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, 24 గంటల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్ సమస్యలు, అంతకుముందు కొన్ని ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్ అని కానీ ఆర్లాండ్స్ అని కానీ ఇవన్నీ కూడా చాలా 56 వేల ఇళ్లకు ప్రాబ్లం ఉంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి 2007 నుంచి. వాళ్ళకి అంతకుముందు రిజిస్ట్రేషన్స్ అయినాయి, లేఅవుట్ అయినాయి, ఇళ్ళ పర్మిషన్స్ వచ్చినాయి. కానీ 2007 కరెక్ట్ ఆల్యాండ్ ఇల్లాండ్ అని చెప్పి ఆపేవారు. ఆ సమస్య కూడా అదొకటి ఇంపార్టెంట్ మొదటి సమస్య ఉన్నది. దానికి తోడు మన మార్కెట్ వారు కూడా ఇక్కడ నుంచి మార్కెట్లో సెంటర్లో ఉంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్నం అది కూడా ఉన్నది. ఇప్పుడు మన సుధీర్ రెడ్డి గారు మన పార్టీలోకి వచ్చే ముందు 3 డిమాండ్స్ ప్రధానమైనవి పెట్టారు. ఒకటి రిజిస్ట్రేషన్స్, ఒకటి మార్కెట్ వారి షిఫ్టింగ్, ఇంకోటి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులకి, వివిధ అపార్ట్మెంట్ అసోసియేషన్ల కార్యదర్శులకి, పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు, ఏప్రిల్ 11 నాడు జరిగే ఎన్నిక గురించి మాట్లాడుకునే ముందుగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎల్బీ నగర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతున్నదనే మాట కూడా మీ ముందు పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రస్తుతం నేను ప్రభుత్వంలో లేను, కానీ గడిచిన 5 సంవత్సరాలు మున్సిపల్ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి ఆనాడు ఏమేం చేయగలిగినామో కూడా మీ ముందు పెట్టవలసిన అవసరం ఉంది.
సరిగ్గా 5 సంవత్సరాల కిందట, అంటే ఈరోజు ఏప్రిల్ 8, 2019, 5 ఏళ్ల కిందట అంటే ఏప్రిల్ 2014లో ఇంకా తెలంగాణ ఏర్పడలేదు. జూన్ 2 ఈ సంవత్సరం జూన్ 2 వస్తే 5 ఏళ్ళు నిండుతుంది తెలంగాణ వచ్చి. ఆనాడు ఇంకా తెలంగాణ ఏర్పడలేదు. అప్పుడు ఇదే ఎల్బీ నగర్ ప్రాంతంలో చాలామందిలో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఎన్నో రకాల అభిప్రాయాలు. సరే తెలంగాణ వచ్చింది, కానీ ఆశించిన స్థాయిలో పని జరుగుతుందా, మనం అనుకున్నట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా, చేయగలుగుతుందా, వీరికి పరిపాలన దక్షత ఉందా, అనుభవం ఉందా అనే ఎన్నో అనుమానాలు, సంశయాలు మీ మనసులో ఆనాడు ఉండేది. ఈరోజు 5 ఏళ్ల తర్వాత చూసుకుంటే నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను, ఒకనాడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల గురించి చెప్పేది, వెస్ట్ బెంగాల్ గురించి చెప్పేది, వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా థింక్స్ టు. ఇక వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఖండించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలు ఆమె మాట్లాడుతూ, ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలా, చంద్రబాబు నాయుడు ఆయనకు వంతపాడి పత్రికలు లక్ష్మీ పార్వతి గురించి తమ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారామె. ఉచ్చం నీచం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం న్యాయమా, ధర్మమా అని ప్రశ్నించారు. వాళ్లకు అమ్మ చెల్లి లేరా, ఆడవాళ్లను గౌరవించని ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు వైఎస్ విజయమ్మ. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సీఎం ఫండ్లో, మరి ఆ రోజు మొట్టమొదటి ఆరోగ్యశ్రీ రాకముందు మరి అందరికీ కూడా ఆ రోజు మరి బ్రీవరీస్ నుంచి 10% సీఎం ఫండ్లో పెట్టి, ఆ రోజు సీఎం ఫండ్లో 2 ఏళ్లకు 470 కోట్ల దగ్గర 500 కోట్లు ఆ రోజు సీఎం ఫండ్లో ఇచ్చారు కూడా. ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బాగుందా బాగలేదా ఎలా ఉన్నారమ్మా అని చెప్పి అందరికీ లెటర్లు రాసిన సందర్భం మీకు గుర్తు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పుడు సరిగా మరి మందులు లేక చనిపోవడము ఇంకో కార్యక్రమం అలా ఉండింది కాబట్టి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కొన్ని లక్షల మంది ఆ రోజు మరి జీవం పోసింది రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని కూడా చెప్తా ఉన్నా. 108 చేసి ఫోన్ చేసిన 10 నిమిషాలకు వచ్చేది, కొన్ని లక్షల మందికి పునర్జన్మ ఇచ్చిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఫోన్ చేస్తే కుయ్ 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 అని వచ్చేది. అదేవిధంగా ప్రతి పేదవాడి పిల్లలు కూడా ఎవరు కూడా పేదవాళ్ళగా ఉండకూడదు, డాక్టర్లు ఇంజనీర్లు మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఏది కావాలంటే అది చదవండి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చదివించారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కొన్ని లక్షల మంది పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అయినది మీరు గుర్తుకు తీసుకొస్తున్నా మీకు. అదేవిధంగా మరి పెన్షన్ మరి ఆ విధంగా ఇచ్చారు. అభయహస్తం కూడా పెట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కూడా చెప్తా ఉన్నా. దళితులకు ఎస్సీలకు 32 లక్షల ఎకరాలు పంచారని కూడా చెప్తా ఉన్నా. గవర్నమెంట్ పంచింది, రాజశేఖర రెడ్డి గారు 32 లక్షలు ఇచ్చారు. అంత ప్రభుత్వంలో ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఇయ్యలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక భవిష్యత్తులో వైసీపీ అధినేత జగన్ పై కేసులు నిరూపణ అయితే ఏంటి పరిస్థితి అని సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మురళీమోహన్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై జగన్ తన వైఖరిని స్పష్టం చేయకపోవడానికి కారణమేంటో చెప్పాలని నిలదీశారు. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారని శివాజీ విమర్శించారు. ఏపీ ప్రయోజనాలు ఏమాత్రం సహించని కేసీఆర్తో కలిసి హోదా సాధిస్తాననడం హాస్యాస్పదమని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన ఆస్తులను కేసీఆర్ నుంచి రాయించుకు రావాలని జగన్ను శివాజీ కోరారు. అలాగే పోలవరానికి అడ్డుపడబోనని, కృష్ణా జిల్లాలో రాయలసీమ వాటాను హరించబోనని కూడా రాయించుకు రావాలని సూచించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్తో కలిసి హోదా సాధిస్తారంటే ఎలా నమ్మాలని ఆగ్రహం వ్యక్తం చేశారు శివాజీ. ఈ రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టుకోవాలని చూస్తే మాత్రం ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు. ఎస్, మాకందరికీ కులగజ్జి ఉంది. ఈ కులగజ్జిని మీరు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. కానీ అందరికీ కులగజ్జి ఉండదండి. కొంతమందికి అవసరమైన వాళ్ళకి ఆ కులగజ్జి ఉంది తప్పితే ఏ కులంలోనూ కూడా సామాన్య మానవుడికి ఎటువంటి దురద గజ్జి అనేటువంటి ఉండవు. ఒకవేళ అటువంటి ఉన్నవాళ్ళు సహజంగా ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించడం అనేది జరగని పని. ప్రజలందరూ కూడా విఘ్నతతోటి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన రాష్ట్రాన్ని ఎవడు ఆపలేడు.
ఒకవేళ మాకు ఇవే కావాలి, కేసీఆర్ గారి డబ్బులే ఇక్కడ గెలుస్తుంది అనుకుంటే మనం కోల్పోయేది పోలవరాన్ని, మనం కోల్పోయేది అమరావతిని, మనం కోల్పోయేది ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమల్ని, మనం కోల్పోయేది ప్రత్యేక హోదాని, భావితరాల భవిష్యత్తును కోల్పోతాం ఈ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకపోతే. 2,000 రూపాయల ఓటు, 5,000 రూపాయల ఓటు, 10,000 రూపాయల ఓటు అయితే ఇంకా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఎందుకు, ప్రజల కోసం పనిచేయటం ఎందుకు? ఒక వ్యాపార సంస్థలు రెండింటిని పెట్టేసుకొని, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కొక్క సంస్థను పెట్టేసుకొని ఇంతమందిని మేము కొనేసుకుంటాం. తెల్లోడు చేసిందే కదా మన మీద, తెల్లోడు చేసిందే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. దానికి ఊతమిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అటువంటి వాటిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తులు. కేసీఆర్ గారికి డైరెక్ట్గా పాల్గొంటే ఎటువంటి తప్పు లేదు, కానీ ఇలాంటి కుట్రలు చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ చిన్నాభిన్నం అవుతుంది అనేటటువంటి అతని దురాశని ఖచ్చితంగా తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంగీకరించరు. మీకు పోర్టు కావాలంటే అడిగితే ధైర్యంగా ప్రజలందరూ కూడా మా సోదరుడు కావాలంటే కట్టుకోండి సార్ మా దగ్గర ఉంటే, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి మాకు ఇచ్చేయండి సార్, మా ఆస్తులు మాకు ఇచ్చేయండి సార్ అని సుహృద్భావ వాతావరణంలో చేసుకోవడంలో కూడా తప్పులేదు. అంత పెద్ద రాజధాని. ఇక చంద్రబాబు నాయుడిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని, ఈ విషయంలో తాను ముందుంటానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఓ దుర్మార్గుడని తాను మొదటి నుంచి చెబుతున్నానని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని కొట్టేసి ఆయన పదవిని లాక్కుని మృతికి కారకుడయ్యాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి సాగనంపడం ఖాయమని జోస్యం చెప్పారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని కొడాలి నాని కోరారు. ఇక్కడి నుంచి మీరు విజయవాడ వెళ్ళడానికి 4 లైన్లో రహదారి నిర్మిస్తానని చెప్తాడు. బస్ స్టాండ్ని సుందరీకరణ చేస్తానని చెప్తాడు. ఇక్కడ నారాయణనో చైతన్యనో వాళ్ళకిచ్చి ఒక మెడికల్ కాలేజీ కడతానని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు నిర్మించిస్తానని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడికి మైండ్ పనిచేయట్లా, అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్నాడు. గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పార్టీ అధికారంలో ఉండగా ఈ గుడివాడక శాసనసభ్యులుగా ఏ పార్టీ వాళ్ళు పనిచేశారని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు గుడివాడలో శాసనసభ్యుడిగా రావి సోమనాథ్ చౌదరి, రావి వెంకటేశ్వర ఇద్దరు శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఎందుకు కట్టలేదు బస్ స్టాండ్ అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా గుడివాడ నుంచి 4 లైన్ల రహదారి విజయవాడకే ఆ రోజు ఎందుకు నిర్మించలేదు చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో TNGOS ఆధ్వర్యంలో నా ఓటు నా హక్కు, నా జన్మ హక్కు, నా ఓటు నా గౌరవం, ఏప్రిల్ 11వ తేదీన ఓటు వేద్దాం అనే నినాదంతో కామారెడ్డి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రధాన వీధుల గుండా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TNGOS అధ్యక్షులు దయానందు, సెక్రటరీ వెంకటరెడ్డి, సాయిలు, నాగరాజు, ICDS విజయలక్ష్మి, రాజిరెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఎంప్లాయీస్ కూడా, ఇప్పుడు ఎంప్లాయీస్ అందరు డ్యూటీలో ఉంటారు కాబట్టి ఓటు హక్కును కంపల్సరీగా EDC మరి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువత దీనికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావడానికి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ వారందరినీ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేసినప్పుడే ప్రజాస్వామ్యం అనేది పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తమ బాధ్యత ఫీల్ అయ్యి ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యాన్ని రక్షించబడుతుంది. కాబట్టి మేము ప్రింట్ మీడియాకి, పత్రిక విలేకరులకి తెలియజేయమనగా ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసి జనాలలో తీసుకుపోయి అవేర్నెస్ ప్రోగ్రాము కల్పించాలని కోరుతున్నాం. ఇక మహేశ్వరం నియోజకవర్గంలో పార్లమెంటు TRS అభ్యర్థి రంజిత్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, MLC కన్నె ప్రభాకర్ మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల
మన్కల్ తుక్కుగూడలో రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, భారీ ఎత్తున గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో తను నివాసం ఉంటూ తెలంగాణ మొత్తానికి మరి అనేక రకాలుగా సందర్భం వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ ఉద్యమకారులని భుజాన మోసినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని నిజంగా మనం ముందుకు తీసుకురావడం తప్పకుండా కేసీఆర్ గారికి రుణపడి ఉండాల్సిందిగా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, మండల జెడ్పీటీసీ బొల్ల శివశంకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీనామా చేయాల్సిన అవసరం రేపు వస్తుంది. అందుకొరకు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మూడో నెంబరు కారు మీద గుర్తు మీద బటన్ నొక్కుడు అంటే బూర నరసయ్య గౌడ్ ఓటేసుడు కాదు. మన భవిష్యత్తుని మీరు గుర్తుపెట్టుకున్నాడే మీ అందరికీ అది అర్థమవుతుంది. నీళ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఇండస్ట్రియల్ పార్క్ రావాలన్నా, ఇవన్నీ కొనసాగాలన్నా అది రావాలి. ఒక రాజకీయ నాయకుడికి వర్షాకాలం త్రిమూర్తులు 1, 2, 3 త్రిమూర్తులు ఉన్నాం. అలాగే ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కన్వీనర్ శీలం శ్రీను ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారం వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా శీలం శ్రీను మాట్లాడుతూ టీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి నరసింహారెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ సభ్యులు మద్ద నాగేందర్, చింతకాయల వాసు, లక్క వెంకన్న, మామిడి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇక హైదరాబాద్ సరూర్ నగర్ వివిఎం హోంలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాక్ వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం ఉండదని, ఇది కేవలం రాహుల్ గాంధీ మోదీ మధ్య జరుగుతున్న పోటీని అని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మీరు జరుపుతున్నట్లేదన్న అడ్డం ఓటుతున్నట్టు. అన్న ప్లీజ్ ఫైర్ ప్లీజ్ అన్న ఆపేసి తీసుకుని ఇక ఆదోని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ కు మద్దతుగా ఎంపీ బుట్టా రేణుక ఆదోనిలోని 5, 6, 7 వార్డులలో కాలనీలో రోడ్ షోలో ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్ షోలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మన ఎంపీగా కూడా ఈసారి కూడా జగనన్న మరి ఒక బీసీ వ్యక్తికే ఇచ్చాడు. మరి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్ సంజీవ్ కుమార్ గారు అని ఆయనకి ఎంపీగా ఆయనని అభ్యర్థి. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు చిలకలగూడ, సీతాఫల మండి, వారాసిగూడ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డాక్టర్ కె లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు బలపరచండి. మన బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గారిని గతంలో నన్ను మీరు 2,60,60,000 మెజార్టీతో గెలిపించారు. ఈసారి కూడా అంతే మెజార్టీతో గెలిపించాలని నేను మీకు హృదయపూర్వకంగా చేస్తున్నాను. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కలిసి మనము కేసీఆర్ కు తప్పకుండా గట్టి జవాబు చెప్పాలని నేను మీకు హృదయపూర్వకంగా చెప్పాలని చేస్తా ఉన్నాను. అందుకనే మీరందరూ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ప్రతి పల్లెలో అభిమానం, ప్రతి గడపలో ప్రేమ. ఆలూరు మండలం కురుకుంద, మరకట్లు, కమ్మరచేడు, పెద్ద హోతూరు, హెబ్బటం, లింగంపల్లి, హోలగుంద గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాబట్టి జగనన్న చెప్పాడు 9 నవరత్నాలు. అమ్మా అక్క, జగనన్న మాట ఇచ్చాడమ్మా, మన పిల్లవాడు బడికి పంపిస్తే సంవత్సరానికి 15,000 రూపాయలు, ఇద్దరు పంపిస్తే 30 పిల్లలకి ఇచ్చాడా? లేదు కదా. సరే, అది ఒక్క పక్కన పెడతాము. 60 సంవత్సరాలు నిండిన ప్రతి అవ్వతాతకు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్న సీఎం కేసీఆర్. తమ సమస్య చంద్రబాబుతోనే కానీ ఏపీ ప్రజలతో కాదన్న గులాబీ బాబు. నన్ను చూసి ఓటేయండి, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో నేను అభ్యర్థిని. టీడీపీకి ఓటు వేయకుంటే మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందన్న చంద్రబాబు. ఎల్బీ నగర్లో రిజిస్ట్రేషన్ సమస్య తీరుతుందన్న కేటీఆర్. మోదీ ప్రభుత్వం చేసిందేంటో చెప్పుకునే పరిస్థితి లేదన్న వర్కింగ్ ప్రెసిడెంట్. నేటి సాయంత్రంతో ముగియనున్న ఏపీ తెలంగాణ ఎన్నికల ప్రచారం. 2 తెలుగు రాష్ట్రాల్లో మూగబోనున్న ప్రచార మైకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.